రైట్. మేడ్చల్ ఇలాకాలో ఎంఆర్ఓ శైలజ మేడము కడుపుకు బువ్వ తింటలేదట. నువ్వు ఏం తింటుందంటే లంచాలు తింటుందట ఈ రామసక్కని తల్లి. మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే గిర్మాపూర్కు చెందిన ఉమా అరే నా వాటా ఎక్కడ పోయింది అని ఎంఆర్ఓకు ప్రజాపాలనలో ఎన్ని మాట దరఖాస్తు పెట్టుకున్నా ఉత్తబుర్ర కాడికి వచ్చిందట కథ. తోటి ఏరాలకు భూమి పట్ట చేసిందట. ఎట్ట చేసిందంటే కిందంగా చెయ్యి దడిపితే అగో గా రకంగా భూమి పట్ట చేసిందట. ఇక ఈ శైలజ మేడం మీద ఈ కథే కాదుల్లో మునుపు కూడా చాలా మంది ఈమె మీద కంప్లైంట్ చేసిర్రట. ఏమని ప్రభుత్వ భూములను కబ్జా చేసిర్రు మేడం అని ఎన్ని తీళ్ళ మొత్తుకొని మొరబెట్టుకొని చెప్పుకున్నా కానీ ఎవరి మాట గింతనన్నా లెక్క పెట్టలేదట. ఇక ఎవ్వరు చెయ్యి దడిపితే ఎవ్వరు కిందంగా లంచాలు ఇస్తే వాళ్ళకే భూములు పట్టాలు చేస్తుంది అనేది మాత్రం ఆరోపణలు మోస్తుందట ఈ శైలజ మేడం. మరి గిట్ట చేస్తే ఎట్లా అని ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుర్రు సామాన్యులు. ఇక మొత్తానికి మరి ఈమె కథ రేవంతమయ్య కాడికి చేరిందట. రాబోయే రోజుల్లో మరి పై అధికారులు మరి ఏ రకంగా ఈమె మీద చర్య తీసుకుంటారు, అసలు ఏం జరుగుతుంది మేడ్చల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేది రాంగ తేలనుందని ఈ నోట ఆ నోట పొక్కుతున్న మాటనుల్లా చూడాల. మరి శైలజ మేడం మరి ఏ రకంగా వాళ్ళు చర్య తీసుకుంటారు, ఈమె చేస్తున్న పని ఏంది, మరి విచారణలో ఏం తేలుతుందో చూద్దాములా ముంగల పొంచి. బసరాది బాలయ్య, బసరాది మల్లేష్. నా భర్త చచ్చిపోయిండు. నేను ఆడదాన్ని, ఎక్కడ వెళ్ళలేను. నాకు ఒక భూమిలో వాటా పెట్టిరు, ఒక భూమిలో పెట్టలేదు. పెట్టకుంటే నేను అక్కడ పోయి మేడంని అడిగితే మేడం ఏమన్నది, చెయ్యి జారిపోయింది, నువ్వేం చేసుకుంటావు చేసుకో, లేకపోతే కోర్టుకెళ్ళు అని చెప్పింది. నాకు నా పిల్లలకు న్యాయం చెయ్యిర్రి, నేను బతకలేందా అని. సినిమా ఆహ్వానం. ప్రముఖ టీవీ ఛానల్లో కొత్త సీరియల్ మరియు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నటువంటి సినిమాకి హీరోస్, హీరోయిన్స్, చైల్డ్ ఆర్టిస్టులు, కమెడియన్స్, డబ్బింగ్ ఆర్టిస్టులు, డాన్సర్స్, సింగర్స్, ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వబడును. డైలీ పేమెంట్స్ ఇవ్వబడును. అందరూ బావుండాలి, అందులో మనం ఉండాలి అనే మంచి ఉద్దేశంతో ఈ అవకాశం ఇవ్వబడుతోంది. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఛాన్స్. మా అపాయింట్మెంట్ కొరకు వెంటనే కాల్ చేయండి 8106902666.